జాతీయ వార్తలు చూద్దాం. హనీ ట్రాప్ ఆరోపణలు ముస్లిం కోటా అంశాలపై కర్ణాటక అసెంబ్లీ దద్దరిల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి విపక్షాలు. వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళన చేపట్టాయి. బీజేపీ, జేడీఎస్ సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించారు. ముస్లిం కోటా బిల్లు ప్రతులను చించి సభాపతిపైకి విసిరారు. ఈ క్రమంలో అధికార విపక్ష ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరస్పరం పుస్తకాలు విసురుకోవడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. హనీ ట్రాప్ వ్యవహారంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే హోంశాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందన్నారు. ఎవరిని రక్షించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ಸಣ್ಣ ನೀರಾವರಿ 25,525 6,022 1,000 ಪರಿಶಿಷ್ಟ ಪಂಗಡಗಳ ಕಲ್ಯಾಣ 1,496 2,000 గందరగోళం మధ్య రెండు కీలక బిల్లులకు కర్ణాటక విధానసౌధ ఆమోదం తెలిపింది. మైనారిటీ కోటా, ప్రజాప్రతినిధుల జీతభత్యాల పెంపు బిల్లులను సభ ఆమోదించింది. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు భారీగా పెరగనున్నాయి. దాదాపు రెట్టింపు కానున్నాయి. మరోవైపు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మైనారిటీలకు 4% కోటా బిల్లు ఆమోదంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. ముస్లిం కోటా చెల్లదంటున్న బీజేపీ ఈ వ్యవహారాన్ని కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేసింది. 4% reservation government contracts to Muslims whoever goes for abroad for higher studies, their money has been increased from 20 lakh to 30 lakh, and the money has been reserved for self-defense for Muslim women. Maybe Chief Minister has forgotten that he is a Chief Minister of Karnataka, he is not Chief Minister only for Muslims. So I demand Chief Minister, he should give money to every section of the society and for every religion. So the appeasement of politics should not stoop to this level. So Bharatiya Janata Party will take up this issue seriously. More importantly, this Muslim appeasement politics will take it to the streets. 6,022 1,000 ಪರಿಶಿಷ್ಟ ಪಂಗಡಗಳ ಕಲ್ಯಾಣ 1,496 2,000